మీకు ఏం జరిగింది మొత్తం స్పష్టంగా చెప్పేసి. ఇప్పుడు అల్లూరి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, ఆయన ఫస్ట్ నన్ను పెళ్లి చేసుకున్నాడు. మా మ్యారేజ్ జనవరి 1st అయింది, ఆయన బర్త్డే రోజు. తర్వాత ఇంకో అమ్మాయి వర్షిణి అనే అమ్మాయిని జనవరి 13న చేసుకున్నా అన్నాడు. మరి ఫస్ట్ భార్య నేను ఉండగా ఇంకో అమ్మాయిని ఎట్లా చేసుకుంటాడు? ఇట్లా ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో తను ఆడుకుంటాడు. అందుకే నేను ఇది ఆగాలని నేను ముందుకు వచ్చాను. దయచేసి మీ మీడియా వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, గవర్నమెంట్ కానీ అతని స్టెప్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఏమని చెప్పాడు ఫస్ట్? ఏమని ఫస్ట్ మీతో ఏం మాట్లాడారంటే మీరు తనకి ఎలా కాంటాక్ట్ అయ్యారు ఫస్ట్? అసలు అంటే నేను ఒక భక్తి పరంగా ఉన్నా కాబట్టి తనని కాంటాక్ట్ నేను అయ్యాను. అయిన తర్వాత మా మధ్యన మంచి క్లోజ్నెస్ పెరిగింది ఫస్ట్. ఆ తర్వాత అది కాస్త ఈ పెళ్లి దాకా వచ్చేసింది. పెళ్లి చేసేసుకొని ఏదో సేవ, ఒక ఆశ్రమం పెట్టి ఒక సేవ చేసుకుంటూ ఉండిపోవాలని అనుకున్నాము. దానికి ప్రిపేర్ కూడా అయ్యాము. చాలా చోట్ల ల్యాండ్స్ కూడా వెతికాము, కానీ మేము తీసుకోలేకపోయినాం. ఎందుకంటే ఈయన ఒక్క మాట మీద నిలబడడు. రోజు రోజుకి తన మాట అనేది చేంజ్ అవుతూ ఉంటది. అట్లా ఈ లోపు ఈ వర్షిణి అనే అమ్మాయి టాపిక్ వచ్చింది. నేను అడిగాను, అడిగితే ఏమన్నాడు, తను నాకు కూతురు అవుతుంది, నేను తనకి గురువుని అవుతాను, ఏదేదో చెప్పుకుంటూ వచ్చాడు. అప్పటికే వర్షినికి తనకి సంబంధం ఉందా? అది నాకు ఈ మధ్యనే తెలిసింది. నేను మెయిన్ న్యూస్ వాళ్ళ ద్వారానే చూసాను. వీడియోస్ చూడడం వల్లనే ఇప్పుడు తెలియడం జరిగింది. అంతే, అంతవరకు తన నా దగ్గర అన్ని దాచిపెట్టాడు. అప్పటిదాకా మీతో ఫోన్లు మాట్లాడడం చేస్తున్నాడు, నాతో ఫోన్ మాట్లాడుతూనే ఉండే. కానీ ఇప్పుడు గత ఒక 20 days అంటే మార్చి ఎండింగ్ లో ఏంటంటే, ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను, ఇంకెప్పుడు నువ్వు మళ్ళీ నా లైఫ్ లోకి రాకని చెప్పేసి అంటే మీరు కూడా బ్లాక్ లో పెట్టేశాడు. మొన్న వైష్ణవిని పెళ్లి చేసుకున్నట్టు మీకు కూడా ఏమైనా పెళ్లి చేసుకోవడం జరిగిందా? ఏమైనా చేసుకున్నాడని చెప్తున్నాను. అంటే ఎలా నమ్మారు? అంటే పెళ్లి అంటే తను కూడా తాళి చూపి అమ్మా, తాళి చూపి. అది ఎక్కడుందా తాళి? తాళి ఉన్నాయన దగ్గర, కానీ నేను మీడియా ముఖంగా చెప్పేది ఏంటంటే, ఆ అమ్మాయి ఒకటి వినండి, తన మెడలో, నేను చెప్తున్నాను, తన మెడలో వెండి తాళి ఉంటది. మీరు చూసారా? అగోరి మెడలో వెండి తాళి ఉంటది, అది నా మెడలో తాలే. నా దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు. మార్చి 10th రోజున నా దగ్గరకు వచ్చి నా తాళి నాకు ఇచ్చేసి తీసుకున్నాడు. లేదు, మనం పట్టుకున్నాం అమ్మాయిని. ఈ తాళి కట్టడం చేత అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు, ఇది మెడలో వేసాడు. చూడండి, అది కూడా కాదు, తన మెడలో ఉన్న వెండి తాళి కూడా నా మెడలో. నన్ను ఏంటి వచ్చి నా తాళి నాకు ఇచ్చేసాను చేసి తీసుకెళ్లిపోయాడు. అప్పటికి ఆ అమ్మాయికి ఈ అగోరికి పెళ్ళైందనే విషయం నాకు అప్పుడే తర్వాత తెలిసింది. ఆ తర్వాత నేను గట్టిగానే అడిగితే ఇప్పుడు నా నంబర్ బ్లాక్ లో పెట్టిండు. ఒకటమ్మా, ఇప్పుడు సరే మీరు భక్తి పారవశంలో ఉన్నారు, మీరిద్దరు కలిసి సమాజానికి రావాలి అని అనుకోలేదు. ఎందుకు ఒప్పుకున్నారు అసలు పెళ్లి చేసుకోవాల్సిన? పెళ్లి అంటే నా దృష్టిలో ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయి మేమేదో లవర్స్ అని చెప్పేసి మేము సహజీవనం చేస్తామని అలాంటి ఉద్దేశం నాకు లేదు. నాకేంటంటే, నాకు ఇప్పుడు కాదు, తన కలవక ముందే నాకు ఒక ఆశయం ఉండే, ఒక ఆశ్రమం పెట్టాలి, గోమాతలని గాని ఏదన్నా వృద్ధులని గాని ఇలా చూసుకోవాలని నేను, మా మామయ్య, మా అన్నయ్య మేము ఒక కమిటీగా అనుకున్నామా. సో ఈయన కూడా సేమ్ నాకు అనుకూలంగా మాట్లాడేసరికి సరే అలా ఒక భక్తురాలుగా ఉండిపోవాలి తప్ప ఇది ఇంతవరకు ఆగిపోవాలని నేను అలాగే ఉన్నాను. పరిచయం ఎట్లా? మాది పరిచయము అంటే ఈ అమ్మాయి కొంచెం సెక్యూర్ గా ఉంటుంది, వాళ్ళ మామగారు. సో నేను ఆ ఊర్లో నేను చెప్పింది ఆవిడ. ఇప్పుడు మనం చేయాల్సిన పని కూడా అదే. ఇప్పుడు మనందరం ఇలా ఎగబడితే అమ్మాయికి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువ. మీరందరూ ధర్మ ప్రయత్నం చెప్పాలి. ఇంకో అమ్మాయి నాలాగా ఇప్పుడు ఆ వర్షిని అమ్మాయి కూడా ఏంటంటే, తను చిన్నపిల్ల. సో తను ఏంటంటే, తను లవ్ చూపిస్తాడు. ఎలా అంటే, ఇక అది ఒక మీ నిజమైన ఆయన అంటాడు కదా, అంగం అని, అంగం ఉన్నోళ్ళు కూడా చూపెట్టలేనంత ప్రేమ చూపిస్తాడు. 3 నెలలు అవుతుంది. 3 నెలల్లో మీరు ఎందుకు ముందుకు రాలేకపోయారు? ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నాము, మేము నిజంగానే మీరు వాళ్ళకి అంటే ఇది నిజం, ఇది జరిగిందని చెప్పేసి మీరు ఓపెన్ అయితేనే మిమ్మల్ని జనాలు సపోర్ట్ చేయగలుగుతారు. నాకు వర్షిని అమ్మాయితో తిరుగుతున్నాడు అన్న సంగతి జస్ట్ నాకు 15-20 days బ్యాకే తెలుసు. అంటే అంతకు ముందు నుంచి కూడా మీడియాలో వస్తుంది కదా, మీరు చూడలేదా?
నాకు ఆ అమ్మాయి తోటి నేను అంతకుముందు నేను ఇది పట్టించుకోలేదు. జస్ట్ 20 days బ్యాక్ ఈ వర్షం అమ్మాయి బయటకు రావడము, తర్వాత ఆమెను పట్టుకొని తిరగడము, అదంతా నేను అడిగాను. మీ దగ్గర కానీ పెళ్లి అనేది ఈ మధ్యన రిలీజ్ చేసిండ్రు కదా, అందుకే నేను ముందుకు వచ్చాను. అది better అమ్మ. ఒక recording వినిపించేస్తే నిజంగా మీరు భార్య అని చెప్పడానికి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపించండి. మా దగ్గర వాయిస్ ఏదైనా నేను పంపిస్తాను. డైరెక్ట్ గా వాళ్ళని బాధ పెట్టే అంత చీప్ క్యారెక్టర్ నాది కాదు. సో నేను అడిగిన దానికి అన్నిటికీ నేను ఇవ్వలేను. అమ్మాయి కూడా తెలుసు నాకు తనతో పెళ్ళైందన్న సంగతి. ఒకటమ్మా, ఒకటి ఇవాళ అడిగిన వాటికి అమ్మాయిని ఇబ్బంది పెట్టకండి ఇక చాలు. ఇబ్బంది పెట్టాలని కాదు గురువు గారు. ఇప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయి కొంచెం పరుగు ఆలోచిస్తుంది కాబట్టి మనం కూడా ఛానల్ వాళ్ళం ఇప్పుడు మీరు ఏంటంటే ఒకటంటే ఒకటేస్తారు. అది నాకు తెలుసు. ఒకటంటే ఒకటి ఎవరు వేయరమ్మా. నువ్వు అమ్మాయిని కాపాడడానికి వచ్చావు అని ఆ అంటున్నావు. అమ్మాయినే కాదు, సరే, ఆ అమ్మాయిని అమ్మాయి కాదు, కాపాడడానికి ఇంకే వచ్చాను అమ్మాయి అంటున్నావు తన జోలికి వెళ్ళొద్దని చెప్పేసి నేను ముందుకు వచ్చాను. అది కూడా గురువు గారి ఇప్పుడు ఈ అమ్మాయికి మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే ఆవిడ ఎక్కడికైనా సిద్ధం. శ్రీనివాస్ విషయంలో న్యాయం చేయాలి, ఆయనని ఆపాలి అంటుంది. అది మేము కూడా అదే కదా ఆ అడుగుతున్నాము. అమ్మాయి కూడా అదే అమ్మాయిని- చెప్తున్నది. ఇప్పుడు ఆయన ఆపాలి కదా, మన ఉద్దేశం ఏంటంటే ఆయన ఇలాంటి పనులు ముందు చేయొద్దు, ఇంకా చేయొద్దు, చేయకూడదు. దానికి ఆ అమ్మాయి కూడా ముందుకు దయచేసి వచ్చింది. ఆగిపోవాలి. ఆ అమ్మాయి కూడా వచ్చి వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంటే హ్యాపీ, అంతే. అదొకటి. ఇప్పుడు అది నేను ఆవిడ అదే అడుగుతుందంటే ఎవరికి వాళ్ళు అడుగుతున్నాను సనాతన అదే ధర్మం అని వేసుకో. పేరు పెట్టుకొని ఇలా తిరిగి అఘోరా అని అదని ఇదని చెప్పేసి అందరిని మోసం చేయకూడదు, నాగా వేరే వాళ్ళు బాధపడకూడదు అని ఆవిడ. కాబట్టి ఆ అమ్మాయి కూడా మనం విలువ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఒక మంచి ఫీల్ లో ఉండి వచ్చిన అంటే అది కూడా 2 days బ్యాక్ ఆమె రివీల్ చేసింది కాబట్టి నేను వచ్చాను, అంతే. తనకు కూడా ఇప్పుడు తెలుసు నేను మేము కూడా వస్తానని. నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదమ్మా. జస్ట్ అసలు ఆడవాళ్ళు వాడిని ఎట్లా నమ్ముతున్నారు అన్నది క్వశ్చన్ చేయడానికి వచ్చాం. మీరు ఒక మీకు ఏం మాటలు చెప్తున్నారు, మీరు ఎట్లా ఒక 15 నమ్ముతున్నారు days అని. ఆయనతో ఉండండి, ఏంటండి? ఆటోమేటిక్ గా మీరు కూడా చేంజ్ అయిపోతారు. అట్లుంటది. అదే ఏ మాటలు చెప్తున్నాడు అని అడుగుతున్నా. అంటే ఒక్క నిమిషం. ఆగండి, ఆమె వెళ్ళిపోతుందంట. ఒక్క నిమిషం ఆగండి, ఎందుకు అర్థం చేసుకుంటారు? ఆమె వెళ్ళిపోతుంది. హ్యాపీ బర్త్డే కేక్ వస్తాను వచ్చిండు. అది తల్లి కొన్ని విషయాలు నాకు కాస్ట్ అంకుల్ ఇక్కడ ముందుకు రండి. ఏం చెప్పిందండి తల్లి మాట్లాడుతున్నాను. అది ఏం చెప్పిందంటే హ్యాపీ బర్త్డే కేక్ వస్తాను వచ్చిన తర్వాత ఈమెగా అవి ఒక దండలు అవి చూపెట్టినాం కదా, అది వేసింది. అది గిట్ల ఎత్తారు కానీ ఇంకోటి చాయ్ నువ్వు పసుపు కొమ్మ ఎందుకు కడతారు, ఏమైంది తెలియదు అంటే మా అమ్మాయి నేను తర్వాత చెప్తున్నాను అన్న తర్వాత కొన్ని విషయాలు ఈ అమ్మాయి కూడా భయపడి దాచిపెట్టింది. తర్వాత నాకు చెప్పేసిన తర్వాత యూట్యూబ్లో ఇక ఇట్లా చూసి ఈమె మామయ్యకి ఇట్లా అయిందట అంటే నేను కూడా చూసిన. ఎందుకంటే నేను ఎక్కువ సెల్లు చూడను, ఆ పని నేను చూసుకుంటే అంటే ఇప్పుడు తన చూస్తున్నా తల్లి. అఘోరి అని మీకు తెలిసిన తర్వాత ఇలా మీ మేనకోడలికి పెళ్ళైందని అది మీరు ఎట్లా ఒప్పుకున్నారు, దాన్ని ఎట్లా ఆ రిసీవ్ తల్లి అదే ఆమె భయపడి కొన్ని దాచిపెట్టిందని నేను చెప్తున్నాను కదా, నాకేం చెప్పలే. తర్వాత ఇదేంటిది పద్ధతి అంటే ఆ మామయ్యకి ఇట్లా జరిగింది అంటే మరి అసలు మొగోడే కాదు కదా, ఒక అమరుపాలను అంటే అదే నాకు కూడా కొన్ని చెప్పిండు. ఏంటంటే మనం ఒక ఆశ్రమం పెడతా, అలా గోశాల పెడదాం, ధర్మం కోసం పోరాటం చేద్దాం అని చెప్పిండట. అని మాయ మాటలకి మోసపోయింది. అసలు ఇది పెళ్లి జరిగింది. చేసుకున్నారు వీళ్ళు తల్లి ఇక్కడ కొండగట్టులో వేసుకున్నారట కొండగట్టు. హనుమాన్ టెంపుల్ తల్లి వాళ్ళు చేసుకున్న తర్వాత ఎన్ని రోజులకు చెప్పింది మీ మేనకోడలు మీకు? మాకు 2 రోజులైంది తల్లి. 2 రోజుల తర్వాత. అప్పటికి మీ ఇంటికి ఎప్పుడన్నా అఘోరి రావడము, మాట్లాడము, సో నేను పెళ్లి చేసుకున్నాం నిజమే అని చెప్పడం జరిగిందా ఏమైనా? నేను ఫోన్ చేసి ఇదేం సంగతి అంటే కొన్ని రకాలుగానే ఆయన మెంటల్ గా కొంచెం వెరైటీగా ఉన్నాడు. అది కానీ అయినా కాదు కదా, ఆమె కదా మాట్లాడిన తల్లి మాట్లాడిన మాకు కూడా ఇది ఒకటి- ఏంది అంటే చిన్న ఆయనే- పిల్లలు కదా, నేను ఆడపిల్లల్ని సంతోష పెట్టుకుంటూ పోతా అంటే షార్ట్ కట్లు ఇదే చెప్పేసింది. ఇప్పుడు ఆయనే సరే, మిగతా ఏమైనా ఉంటే కాదని తెలిసిన తర్వాత, తల్లి. ఆడమని తెలిసిన తర్వాత మీరు ఎట్లా రానిచ్చారు, ఎట్లా అదే ఒప్పుకున్నారు? కదా మేము ఓపెన్ ఇది చేసినా కదా ఎంతవరకు? తల్లి, మేము ఓపెన్ చేసిన తర్వాత ఇక అప్పటి నుంచి నాకు కాంటాక్ట్ ఖర్చులే. నేను ఈమె అమ్మాయితో కూడా కొన్ని రోజులు సెల్ కూడా మాట్లాడలే. కాదండి, ఇది అగోరి ఇది పెళ్లి కాన్సెప్ట్ ఏంటిది? ఆయనకే అంటే ఆయన అబ్బాయి కాదు పెళ్లి చేసుకోవడానికి, అది మోసం చేయడానికి ఆయనే ట్రాన్స్జెండర్ గా మారడం జరిగింది. తర్వాత ఈ పెళ్లి కాన్సెప్ట్ ఏంటిది? మీరు ఎలా ఒప్పుకుంటారు అదే దీనికి? అదే ఏంటిది? స్వామి, ఇప్పుడు నేనేం తెలియకుండా చెప్తున్నా? జరిగింది అంటున్నాడు. తెలియకుండా నాకు తెలియకుండా జరిగింది. జరిగింది. నేను అడిగితే ఏంటిది ఈ దండలేసుకున్నాడు, ఓకే. నువ్వు పుట్టినరోజు ఇక్కడ దేవుని గుడిలో నువ్వు ఈ దండలేసు అవి ఓకే, మరి పసుపు కొమ్మ ఏంటిది ఓకే. అని అడిగితే మా అమ్మాయి నేను తర్వాత చెప్తానులే అని అన్నది. అంటే వీళ్ళది ఏదో ఉంది. అప్పటి నుంచి నేను ఒక 2-3 రోజులు ఈమెతోటి మాటలు కూడా పనిచేసి ఇప్పుడు వీళ్ళు కలిసి ఎన్ని సంవత్సరాల నెలల? జనవరి నుంచి ఇప్పుడు ఏం కోరుకుంటుంది ఆమె? డిసెంబర్ 31 కోడలు ఏం తెల్లారితే జనవరి 5. ఈ కోడలు ఏం కోరుకుంటుంది ఇప్పుడు? ఆమె కోరుకునేది ఒక్కటే స్వామి, మీకు అందరికీ దయచేసి ఒకటే మాట చెప్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీ మీడియా వాళ్ళు కానీ ఆమెకు ఆ సీఎం గారికి కూడా ఇక అందరికి చేతులు జోడించి నమస్కరించి ప్రార్థిస్తున్నా. ఆమె ఇప్పుడు ఈ అమ్మాయికి ఇట్లా జరిగింది, ఇంకో అమ్మాయి యూట్యూబ్లో చూసినాం,
ఆమె కూడా ఇట్లా జరిగింది. ఇట్లాంటి ఆడపిల్లలకి ఇంకా ముందు ముందు అటు జరగద్దు, ఆయనకి కఠినమైన శిక్ష పత్రం పడాలి. ధర్మరక్షణ ధర్మం రక్షిత రక్షిత, ధర్మాన్ని కాపాడితే మనకి కాపాడదు అంటే మేము ధర్మంగానే ఉన్నది ఆ అమ్మాయి కూడా. నాకు తెలిసేసరికి కూడా ఇక ఖండించదామంటే ఆడు దొంగ దొరకలేదు. కానీ ఆయన ఉన్నప్పుడు అంటే ఈయన కొంచెం అఘోర కాబట్టి వశీకరణ అది స్వామి ఒక 2 నిమిషాలు కూడా టైం ఇయ్యడు. example, స్వామితోనే అంటే మాట్లాడుతున్నా. మీ కోడలు ఆయన ముందు మాట్లాడుతుంటే ఇట్లా ఒక 2 నిమిషాలు కూడా టైం ఇయ్యడు స్వామి. ఆయన ఇయ్యరు, మీ కోడలికి టైం ఇచ్చాడు కాబట్టి మీ కోడలు అంటే నార్మల్ గా అఘోరి పరిచయం కాకముందు ఎలా ఉందో అఘోరి పరిచయం అయిన తర్వాత అలాగే ఉందా, లేకపోతే ఏమైనా వశీకరణ అలాంటిది ఏమన్నా ప్రయోగించాలంటే? ఎందుకంటే ఇప్పుడు వర్షిని వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా మా పాపకు వశీకరణం చేసే అంతవరకు తిప్పించుకుంటున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కాబట్టి ఆ వర్షన్ లో కూడా ఎప్పుడైనా మీ కోడలు అట్లా అది చేయడం జరిగిందా? మాకు అట్లాంటి తెలివై స్వామి. స్వామికి అలాంటి తెలియదు. మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈయన వాళ్ళ మామగారమ్మ మీరందరూ చేయాల్సింది ఏంటంటే మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే అక్కడ ఒక వర్షిని ఉంది, ఇక్కడ ఇంకో అమ్మ ఉంది, ఇట్లా ఇంకెవరైనా ఉన్నా కూడా రేపటి రోజు ఆయనను అడ్డుకోకుండా సనాతన ధర్మం అనే ఇలా పేరు పెట్టి ఎంతమందిని ఇబ్బంది పెడుతుంటే ఇంకా సమాజం ఎందుకు చూస్తూ కూర్చుంటున్నది, నాకు న్యాయం చేయండి అని మన దాకా రావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఏకం కావాలి. ఛానల్ అందరూ వాళ్ళు కూడా ఆ అమ్మాయి వెనక పడకుండా ఆ అమ్మాయిని మనం కాపాడి రుజువు చేయించి చూపించాలని కోరుతూ సర్వజనులు సుఖంగా ఉండాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జన్